సైబర్ సెక్యూరిటీ గురించి మీకున్న అన్ని డౌట్స్ కి ఈ వీడియోలో అయితే నేను ఆన్సర్ ఇస్తాను. చాలా మందికి సైబర్ సెక్యూరిటీలో కెరీర్ ని స్టార్ట్ చేయడం ఎలా అండ్ హ్యాకింగ్ నుండి మన డేటాను ఎలా రక్షించుకోవాలి ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో చాలా మంది అడిగిన మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్స్ కి ఈ రోజు వీడియోలో అయితే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ అందరికి కూడా కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి, ఎవరైతే సైబర్ సెక్యూరిటీ గురించి విన్నారో లేకపోతే దాంట్లోకి వద్దాం అనుకుంటున్నారో. సో నేను ముందు అందరికి ఉన్న కామన్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి తర్వాత కొన్ని కమెంట్స్ ని తీసుకున్నాను, నేను వాటికి ఆన్సర్ అయితే ఇస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరికైతే ఏమేమి డౌట్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఈ వీడియోతో మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ సో సారీ గైస్, ఈ వీడియో కోసం మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. సో కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో లేట్ అయింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అందరికి ఉండే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ అంటే ఈ డిజిటల్ ప్రపంచంలో మన ఇన్ఫర్మేషన్ ని, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని రక్షించే ప్రాసెస్. సో దీని ద్వారా హ్యాకింగ్, ఫిషింగ్ అండ్ వైరస్ వీటిలన్నిటి నుండి మనకి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. సైబర్ సెక్యూరిటీ ద్వారా అంటే రక్షణ ఉంటుంది. అండ్ అందరికీ ఉన్న రెండో కామన్ క్వశ్చన్ వచ్చేసరికి, అసలు సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు చూసుకుంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఆన్లైన్ లో పెడుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే టెక్నాలజీ ఎంత పెరుగుతుందో సైబర్ అటాక్స్ కూడా అంతే పెరుగుతుంది. సో మీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళు దొంగలిచ్చి, అంటే మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ని గానీ, లేకపోతే మీ యూజర్ క్రెడెన్షియల్స్ గానీ, లేకపోతే మీ కంప్యూటర్ లో ఒక వైరస్ పంపించి వీటిని మీ సిస్టమ్ ని హ్యాక్ చేసి, వన్స్ వాళ్ళకి అనాథరైజ్డ్ యాక్సెస్ అంటే వాళ్ళకి యాక్సెస్ లేకుండా ఎవరైతే మీకు అన్నోన్ పర్సన్స్ మీ కంప్యూటర్ లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. రాన్సమ్ వేర్ అటాక్స్ అంటే మీ మొత్తం డేటాని ఎన్క్రిప్ట్ చేయొచ్చు. మీ పర్సనల్ డేటా ఉండొచ్చు, మీ ఆఫీస్ డేటా ఉండొచ్చు, ఆర్ మీరు ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తుంటే మీ కంప్యూటర్ ని హ్యాక్ చేయొచ్చు. సో వీటన్నిటి నుండి రక్షించడానికి మనకి సైబర్ సెక్యూరిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అండ్ అందరికి మోస్ట్ కామన్ గా ఉన్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పెక్ట్ అవ్వాలంటే ఏ స్కిల్స్ అవసరం? మీరు నిజంగా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పెక్ట్ అవ్వాలంటే నెట్వర్కింగ్ గురించి బాగా తెలియాలి, అండ్ కోడింగ్ బేసిక్స్ అయినా తెలియాలి, మాల్వేర్ అనాలిసిస్ బాగా తెలియాలి. అంటే కోడింగ్ అంటే ఎందులో చేయాలి, ఏదైనా చేయొచ్చా అంటే నన్ను అడిగితే పవర్ షెల్ నేర్చుకోమని చెప్తాను. అండ్ మీరు గనక రెడ్ టీమర్ లైక్ హ్యాకింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటే పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఆర్ బ్లూ టీమ్ లో ఉందాము, ఇన్వెస్టిగేషన్ పర్పస్ చేద్దాము అనుకుంటే పైథాన్ బేసిక్స్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా పర్వాలేదు, పవర్ షెల్ మాత్రం బాగా నేర్చుకోండి. అండ్ బిగినర్స్ కి ఈ లాంగ్వేజ్ రావాలా అనేది చాలా మందికి డౌట్ ఉంది. బిగినర్స్ కి అయితే ఏం అవసరం లేదండి. మీరు ఎదిగే కొద్దీ మీ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకొని మీరు హయ్యర్ లెవెల్స్ కి టెక్నికల్ గా వెళ్ళాలి అనుకుంటే మీరు అప్పుడు కోడింగ్ స్కిల్స్ ఉంటే అదొక మీకు పాయింట్ అవుతుంది అనమాట. మీరు ఎక్స్పెక్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే, మీరు ఎటువంటి టైప్ ఆఫ్ అలర్ట్ వచ్చినా సరే మీరు హ్యాండిల్ చేయగలగాలి. ఒక కోడ్ ఉందంటే ఆ కోడ్ చదివిన వెంటనే మీరు అది మాల్వేరా కాదా, సస్పిషియస్సా కాదా అనేది మీరు చెప్పగలగాలి. సో దట్ కోడింగ్ అనేది రిక్వైర్డ్ అనమాట ఎక్స్పర్ట్స్ కి, నాట్ ఫర్ బిగినర్స్. నెక్స్ట్ అందరికి ఉన్న కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఫిషింగ్ అటాక్స్ అంటే ఏంటి? ఫిషింగ్ అటాక్స్ అంటే ఒక పర్సన్ మనల్ని మోసం చేసి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని దొంగలించడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మెయిల్ వస్తుంది, అది మీకు చూడడానికి చాలా లెజిటిమేట్, ఏదో పెద్ద కంపెనీ నుంచి కానీ లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి కానీ వచ్చినట్టు ఉంటుంది. లైక్ వాళ్ళు ఏదో ఆఫర్ చేస్తున్నట్టు, లేకపోతే మీ కంపెనీలోనే మీ ఒక ఐటీ టీం వాళ్ళు పంపించినట్టు అలా అనమాట. అంటే మేము ఓల్డ్ ల్యాప్టాప్స్ అమ్మేస్తున్నాము, మీకు కావాలంటే ఓన్లీ ఎంప్లాయీస్ కి అని చెప్పి ఈ టైప్ ఆఫ్ ఉంటాయి. లేకపోతే ఇంకా మీ ఇన్ఫర్మేషన్ ని దొంగలించడానికి వాళ్ళు లింక్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. దాని మీద మెయిల్స్ పంపించి, సస్పీషియస్ మెయిల్స్ పంపించి వాటిలో సస్పీషియస్ లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అటాచ్మెంట్స్ ఉంటాయి. మీరు కనుక ఆ సస్పీషియస్ లింక్స్ మీద కానీ అటాచ్మెంట్స్ మీద కానీ క్లిక్ చేశారా మీ సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోతుంది. అండ్ వెంటనే తెలుసుకోకపోతే ఏవైతే ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, అన్ని కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సస్పీషియస్ లింక్స్ తో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా మెయిల్స్ సస్పీషియస్ గా అనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి మీ హయ్యర్ అథారిటీస్ కి కానీ, లేకపోతే అక్కడ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు చెక్ చేస్తారు అనమాట. సో ఫిషింగ్ అటాక్స్ అనేది జనరల్ గా ఒక మెసేజ్ ద్వారా గానీ, మెయిల్స్ ద్వారా గానీ ఇలా పంపిస్తారు. అండ్ అందరికి ఉన్న కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి ఇది పెద్దగా అనిపించదు, బట్ ఎవరైతే బిజినెస్ ఉన్నారో, సైబర్ సెక్యూరిటీ గురించి తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే
అసలు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి అని అడుగుతారు. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి, అది యూనిక్గా ఉండాలి అండ్ మినిమం క్యారెక్టర్స్ మెయింటైన్ చేయాలి, లైక్ నెంబర్స్, ఆల్గారిథమ్స్, క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ. అండ్ ఎప్పుడు కూడా అన్ని అకౌంట్స్కి ఒకటే పాస్వర్డ్ యూజ్ చేయకూడదు, డిఫరెంట్ అకౌంట్స్కి డిఫరెంట్ పాస్వర్డ్స్ యూజ్ చేయాలి. అండ్ రెగ్యులర్ పాస్వర్డ్ చేంజెస్ అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి పాస్వర్డ్స్ అనేది మారుస్తూ ఉండాలి. థర్డ్ వెబ్సైట్ అని ఒకటి ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది మనకి కొన్ని వేల పాస్వర్డ్స్ మనకి ఫ్రీగా అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. సో అటాకర్స్ ఏం చేస్తారంటే ఆ డిక్షనరీలోంచి పాస్వర్డ్స్ అవి తీసుకొని ట్రై చేస్తారు. అందులో కనుక మీ వీక్ పాస్వర్డ్ ఉంది అంటే ఈజీగా అనాథరైజ్డ్ యాక్సెస్ చేస్తారనమాట వాళ్ళు. సో దట్ ఎప్పుడు వీక్ పాస్వర్డ్స్ పెట్టకూడదు, యూనిక్ అండ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ మెయింటైన్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి సస్పీషియస్ మెయిల్స్ మీద క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు మెసేజెస్ వచ్చినా వాట్సాప్లో గిఫ్ట్ పంపించామని, దివాళీ ఆఫర్ అని, పండగ ఆఫర్ అని చెప్పి ఏవేవో వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా వేటి నుంచి క్లిక్ చేయకూడదు. మీరు ఏదైనా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా తెలియకుండా మీ ఫొటోస్ అలా వెళ్తూనే ఉంటాయి వాళ్ళు. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో ఎవరు బయట నుంచి హ్యాకర్స్ అటాక్ చేయకుండా ముందు వీళ్ళకి వీళ్ళే అటాక్ చేసుకుంటారనమాట వాళ్ళ కంపెనీకి. ఎథికల్గా వాళ్ళకి ఒక స్కోప్ ఇస్తారు. స్కోప్ అంటే కంపెనీ మొత్తాన్ని వాళ్ళు టెస్ట్ చేయకూడదు. ఏదైతే స్కోప్ ఇచ్చారో, స్కోప్ అంటే ఇన్ ద సెన్స్ ఈ సబ్నెట్ మాస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఈ ఐపీ నుంచి ఈ ఐపీ వరకే మీరు చెక్ చేయండి అంటారు. సో ఆ స్కోప్ లో వాళ్ళు చెక్ చేస్తారనమాట ఎథికల్ గా. చాలా ఫార్మ్స్ ఫిల్ చేసి అందులో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా అనేది ముందు వీళ్ళే చెక్ చేస్తారు. దీన్నే పెంట్రేషన్ టెస్టింగ్ ఆర్ పెన్ టెస్టింగ్ అని కూడా అంటారు అనమాట కంపెనీస్ లో. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎథికల్ గా హ్యాక్ చేసి ఏమైనా వల్నరబిలిటీస్ ఉంటే వాళ్ళకి కంపెనీ వాళ్ళకి చెప్తారు ప్యాచ్ చేసుకోమని. సో దట్ అటాకర్స్ కి ఛాన్స్ ఇచ్చినట్టు ఉండదు. ప్రొటెక్ట్ చేసుకోవడానికి కంపెనీస్ ఈ ఎథికల్ హ్యాకింగ్ ని వాడతారనమాట. అంటే ఎథికల్ హ్యాకింగ్ కోసం మనుషుల్ని హైర్ చేసుకొని పెంట్రేషన్ టెస్టింగ్ అంటారు. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకు ఉన్న మోస్ట్ కామన్ క్వశ్చన్ చాలా మంది అడిగారు నన్ను, సైబర్ సెక్యూరిటీలో కెరీర్ ని ఎలా స్టార్ట్ చేయాలి. మీకు నిజంగా సైబర్ సెక్యూరిటీలో కెరీర్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే బిగినర్ కోర్సెస్ ఉంటాయి, లైక్ CEH, CompTIA సెక్యూరిటీ ప్లస్ ఇలాంటి కోర్సెస్ చేయండి. చేసి మీ రెజ్యూమ్ లో మీ స్కిల్స్ అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి ఇంటర్వ్యూస్ కి అప్లై చేయండి. ఆర్ లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ అప్లోడ్ చేసి రిఫరెన్స్ అడగండి ఎవరినైనా, నాకు ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఈ స్కిల్స్ ఉన్నాయని చెప్పి. ఆర్ ఎల్స్ నన్ను అడిగితే బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే వితౌట్ సర్టిఫికెట్స్ కూడా మీకు జాబ్ వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ మీరు జీతం గురించి ఆలోచించకండి, శాలరీ కోసం ఆలోచించకండి. చిన్న కంపెనీస్ ఫ్రెషర్స్ ని 10,000, 15,000కి హైర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు కూడా స్టిల్ 2024లో కూడా వాళ్ళు 10,000, 15,000 ఇచ్చే కంపెనీలు ఉన్నాయి, చిన్న కంపెనీలు. అలాంటి కంపెనీస్ లో మీరు మనీ కోసం ఆలోచించకుండా ఫస్ట్ జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, వర్క్ వస్తుంది. ఈ రెండు ఉంటే ఆ 1 year ఎక్స్పీరియన్స్ తో మీ రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని మీరు చాలా మంచి పొజిషన్ లోకి వెళ్తారు ఫ్యూచర్ లో. లైక్ L3, L2 మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు శాలరీ కోసం ఆలోచించకుండా ఫస్ట్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీరు నిజంగా మీకు ఇలా వెయిట్ చేస్తూ ఇయర్ గ్యాప్ వచ్చింది అనుకోండి ఎడ్యుకేషన్ కి జాబ్ కి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉందా అని చెప్పి ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. ఇన్స్టిట్యూట్లో మీరు మనీ పే చేయాలి. మనీ పే చేసి మీరు వర్క్ నేర్చుకోవాలి. అదేదో ఖాళీగా ఉన్నామనుకొని వాళ్ళు ఇచ్చేది స్టైఫండ్ కింద ఫీల్ అయ్యి మీరు కంపెనీలో వర్క్ నేర్చుకుంటూ ఆ మనీ మీ చిన్న ఖర్చులకి వాడుకున్నారనుకోండి, నెక్స్ట్ ఆ ఎక్స్పీరియన్స్ తో మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఇది నా చిన్న సలహా. సో ఇప్పుడు నన్ను మన సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని కామన్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూద్దాము. సో ఆ క్వశ్చన్స్ ఏంటో చూస్తున్నాను నేను ఇప్పుడు. సో తేజ 1057 ఓపెన్ డిగ్రీ ఆల్సో ఎలిజిబుల్ ఆర్ నాట్ అక్క, ఎనీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ రిక్వైర్డ్. చాలా మంది, నాట్ ఓన్లీ తేజ, నేను మీకు ఇక్కడ డిస్ప్లే మీద ఇస్తున్నా చూడండి. ఓపెన్ డిగ్రీ చేశాను, లేకపోతే BSc చేశాను, BCom చేశాను, MBA చేశాను, నేను సైబర్ సెక్యూరిటీలోకి వెళ్ళొచ్చా? పక్కా వెళ్ళొచ్చు. మీకు డిగ్రీ ఉందా లేదా అనే చూస్తారు తప్ప మీరు ఒకటండి, మనం చదువుకునేటప్పుడు అందరూ ఒకటి చెప్తారు కదా, మీరు చదివే చదువుకి చేసే జాబ్ కి సంబంధం ఉండదని. మీరు చేసే జాబ్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు వెళ్ళొచ్చు. సైబర్ సెక్యూరిటీలో మీరు ఏ డిగ్రీ అయినా సరే చేయొచ్చు. బట్ ఏంటంటే మీకు సైబర్ సెక్యూరిటీ మీద స్కిల్స్ ఉండాలంతే. సో మీరు బేసిక్స్ అన్ని నేర్చుకోండి. మీరు బేసిక్స్ అన్ని నేర్చుకొని మీరు ఫండమెంటల్స్ లో గ్రిప్ ఉన్నట్లయితే మీకు సైబర్ సెక్యూరిటీలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐఎమ్ 2021 passed out from 2021. Till now I have experience on non-IT as a content moderation. Now I'm planning to get my career into IT domain. Suggest me a non-programming domains to be learn easily to crack IT job.
ఈ సైబర్ సెక్యూరిటీ ఈస్ బెస్ట్ ఫర్ మీ ఆర్ నెట్వర్కింగ్, ప్లీజ్ సజెస్ట్ మీ అక్క, ఐ కాంట్ టేక్ ఏ ఓన్ డెసిషన్ రిగార్డింగ్ ఇట్. సో చాలా మంది ఈ క్వశ్చన్ కూడా అడిగారు. నేను నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నాను, సో కోడింగ్ లేకుండా నాకు ఏమైనా జాబ్స్ వచ్చే అవకాశం ఉందా? నన్ను అడిగితే మీకు సైబర్ సెక్యూరిటీ బెస్ట్ అన్నమాట జాబ్. ఎవరైతే నాన్ ఐటీలో వర్క్ చేస్తూ కోడింగ్ లేకుండా జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో సైబర్ సెక్యూరిటీలోకి రండి. ఎందుకంటే బిగినర్స్ కి మీకు కోడింగ్ స్కిల్స్ అవసరం లేదు. ఒకవేళ మీకు నిజంగా కోడింగ్ రాకపోయినా కోడింగ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకు అన్ని ఓపెన్ అయ్యే టూల్స్ వచ్చాయి. మీరు ఆ కోడింగ్ ఏంటి అని చాట్ జీపీటీలోనో దేంట్లోనో అడిగితే అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈజీగా, ఆ కోడింగ్ దేనికి సంబంధించింది అనేది. సో మీరు నాన్ ఐటీ అయినా సరే మీరు సైబర్ సెక్యూరిటీలో చేయొచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్ మీరు నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్ళాలి, లైక్ L3 L4 కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు కోడింగ్ రావాలి అనుకుంటే మీకు నిజంగా సైబర్ సెక్యూరిటీలో జాబ్ చేసి తర్వాత విత్ 50% కోడింగ్ స్కిల్స్ ఉంటే చాలు మీ మేనేజర్ పొజిషన్ కి వెళ్ళిపోవచ్చు వితౌట్ టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ 50% వచ్చి ఇంకొక 50% మేనేజింగ్ స్కిల్స్ నేర్చుకొని మేనేజర్ లెవెల్ వెళ్ళిపోవచ్చు. చాలా మంది ఉన్నారు అలా. ఇప్పుడు వాళ్ళే సైబర్ సెక్యూరిటీలో మీరు చాలా కంపెనీలు చూసుకుంటే చాలా కంపెనీలో మేనేజర్స్ కి, సైబర్ సెక్యూరిటీ మేనేజర్స్ కి టెక్నికల్ గా ఏమీ తెలియదు, జస్ట్ 50% అంతే. వాళ్ళు జస్ట్ టీమ్ ని మేనేజ్ చేస్తారు. సో ఫస్ట్ మీరు ఆ డొమైన్ లోకి ఎంటర్ అవడం ఇంపార్టెంట్. ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఏ కోడింగ్ స్కిల్స్ అవసరం లేదు, ఫండమెంటల్స్ క్లియర్ గా ఉండాలి. ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అనేది రావాలి, టూల్స్ ఎలా వాడాలి అనేది రావాలి. ఇది ఒక్కదాని మీద గ్రిప్ సాధించండి. ఆ తర్వాత మీకు మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చాక మేనేజింగ్ స్కిల్స్ మీద వర్క్ చేయండి. అంటే మేనేజింగ్ స్కిల్స్ కి సర్టిఫికేషన్స్ ఏమైనా చేయాలా లేకపోతే దానికి ఎలా ఎదగాలి అనేది ఆలోచించండి. విత్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏవైతే సర్టిఫికేషన్స్ చేశారో మేనేజర్ లెవెల్ వెళ్ళిపోవచ్చు అనమాట 50% స్కిల్స్ తో, వితౌట్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్. సైబర్ సెక్యూరిటీలో ఏదో ఒక ప్రోగ్రామింగ్ రావాలి కదా, మరి ప్రోగ్రామ్ తెలియకుండానే ఎలా నేర్చుకోవాలి మేడం? అదే చెప్తున్నా, మీకు చాలా సార్లు చెప్పాను ఇప్పటికే. సైబర్ సెక్యూరిటీలో కోడింగ్ రావాలి అనేది నెసెసరీ కాదు. లైక్ మీకు బేసిక్ వచ్చినా సరిపోతుంది, రాకపోయినా పర్వాలేదు. ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో మీరు జస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మీరు గనక ఎథికల్ హ్యాకింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే పక్కా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి, లైక్ పైథాన్ లాంగ్వేజ్. ఎందుకంటే మాల్వేర్ కోడ్స్ అన్ని కూడా పైథాన్ లోనే మోస్ట్లీ ఉంటాయి, ఆర్ జావా. సో మీకు పైథాన్ లాంగ్వేజ్ అక్కడ రావాలి. మీరు బ్లూ టీమ్ లోకి వెళ్దాము, ఇన్వెస్టిగేషన్ పర్పస్ వెళ్దాం అనుకుంటే కోడింగ్ అనేది నాట్ రిక్వైర్డ్. సైబర్ సెక్యూరిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయా? కళ్యాణి గౌడ్ 90. ఎస్ అండి, ఉంటాయి. సైబర్ సెక్యూరిటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి, కానీ చాలా రేర్ ఉంటాయి. యుఎస్ బేస్డ్ కంపెనీస్, అదర్ కంట్రీస్ ఉంటాయి. బట్ అది విత్ మినిమం 3+ ఎక్స్పీరియన్స్, 4+ ఎక్స్పీరియన్స్, లేకపోతే మోస్ట్లీ 5+ ఎక్స్పీరియన్స్ అనుకోండి. వాళ్ళకి మాత్రమే రిమోట్ జాబ్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే. అండ్ ఎక్కడో రేర్ ఉంటాయి. ఫ్రెషర్స్ కి అయితే పక్కా నాకు తెలిసి ఉండవు, ఎందుకంటే ఎవరికి తెలియని వాళ్ళకి వాళ్ళ కంపెనీ ఇన్ఫర్మేషన్ అంతా రిమోట్ గా వర్క్ చేతిలో పెట్టారు కదా. సో మినిమం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్స్ వెరీ రేర్ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రెసెంట్ హైబ్రిడ్ మోడ్ జరుగుతుంది చాలా కంపెనీస్ కి. అండ్ అదే కంపెనీ వాళ్ళు డైలీ వచ్చేయమంటున్నారు కూడా. చాలా కంపెనీస్ హైబ్రిడ్ మోడ్ ఉన్నాయి, అదే చాలా కంపెనీస్ డైలీ రమ్మనే కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ మన సైబర్ సెక్యూరిటీలో ఏంటంటే 24/7 వర్క్ చేయాలి. అంటే బిగినర్స్, నాట్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. ఎక్స్పీరియన్స్డ్ అంటే L2 ఆ లెవెల్కి వెళ్ళాక మీకు ఓన్లీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఉంటుంది. బట్ బిగినర్స్ ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, 3 షిఫ్ట్లు చేయాలి. ఎందుకు అంటే వీఆర్ వర్కింగ్ 24/7. ఒక్క సిస్టమ్ ని 24/7 మానిటర్ చేస్తేనే ఆ కంపెనీలో మనకి ఏమైనా జరిగితే తెలుస్తుంది. అందుకని ఎవరో ఒకళ్ళ సిస్టమ్స్ 24 గంటలు ఆన్ లోనే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్, ఐఎమ్ ఏ QA టెస్ట్ ఇంజనీర్, నేను సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే నా కెరీర్ కి యూజ్ అవుతుందా? నేను ఇందాక ఆల్రెడీ ఒక రిప్లై ఇచ్చాను. మీరు నాన్ టెక్నికల్ అయినా సరే సైబర్ సెక్యూరిటీ నేర్చుకొని మీ స్కిల్స్ అప్లోడ్ చేసి ఏదైనా సర్టిఫికేషన్స్ చేయండి, ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. విచ్ సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ ఫర్ బిగినర్స్ విల్ బూస్ట్ ఇన్ రెజ్యూమ్? సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ అనేవి మీకు ఎలా చెప్పాలి, CTFs జరుగుతూ ఉంటాయి, గూగుల్ చేయండి. CTFs జరిగినప్పుడు వాటికి అటెండ్ అవ్వండి, వాటికి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేయండి. కొన్ని ఫ్రీగా కూడా జరుగుతాయి. అండ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న కంపెనీల్లో జాయిన్ అవడం, ఇలా చేస్తూ ఉంటే మీకు ఇవి కూడా మీ రెజ్యూమ్ ని చాలా హైలైట్ చేస్తాయి. పెద్ద పెద్ద కంపెనీస్ లో మంచి మంచి జాబ్స్ వస్తాయి మీకు. వన్ స్మాల్ డౌట్, గల్లీ బాయ్స్ 999 గ్యాప్ ఉన్న వాళ్ళు సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చా? మీకు గ్యాప్ ఉన్నా సరే మీకు స్కిల్స్ ని మీరు అక్కడ రీప్లేస్ చేయండి. అంటే నాకు ఈ గ్యాప్ ఉంది అని చెప్పేటప్పుడు వాళ్ళకి వ్యాలిడ్ రీజన్ ఇవ్వండి. నేను ఈ గ్యాప్ పలానా హెల్త్ ఇష్యూస్ వల్ల, లేకపోతే మీకు ఏ ఇష్యూస్ ఉందో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఆ టైంలో నేను టైం వేస్ట్ చేసుకోకుండా నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాను, పలానా సర్టిఫికేషన్స్ చేశాను అని వాళ్ళకి చూపించండి. వాళ్ళు నమ్ముతారు. అంటే ఫేక్ పెట్టమని నేను చెప్పట్లేదు,
ఆ స్కిల్స్ ని మీరు గెయిన్ చేసుకోండి. ఫస్ట్ గెయిన్ చేసుకొని మీరు మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉండి మీరు వర్క్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్. వాట్ కెన్ ఐ డూ? మై థాట్స్ 1230. ఈ క్వశ్చన్ కూడా, ఇటువంటి క్వశ్చన్స్ కూడా నన్ను చాలా మంది అడిగారు. అంటే సైబర్ సెక్యూరిటీలో జాబ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది బట్ నాకు డిగ్రీ లేదు అని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇక్కడ లెందీ అవుతుంది అనుకోకండి. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. తను, మీరు నమ్మరు, కంపెనీలో మేనేజర్ కన్నా తోపు అనమాట. జస్ట్ 22 years బాయ్. తనకి ఏంటంటే మొత్తం తను ఒక క్లాసెస్ చెప్పే రేంజ్ వరకు వెళ్ళాడు బట్ తనకి డిగ్రీ లేదు. ఊరికే సరదాగా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు అనమాట. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మొత్తం అన్ని రౌండ్స్ క్లియర్ అయిపోయింది. పెంట్రేషన్ టెస్టర్ 5 years ఎక్స్పీరియన్స్ అప్లై చేశాడు. మొత్తం అయిపోయింది. లాస్ట్ లో జాబ్ వచ్చేసింది. మీరు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలన్నప్పుడు మేనేజర్ తో చెప్పాడు అనమాట ఇంటర్వ్యూ ఎంత అయిపోయాక, సారీ నాకు ఏ డిగ్రీ లేదు, నేను ఊరికే జస్ట్ నాకు వస్తుందా రాదా అని చెక్ చేసుకోవడానికి చేశాను. ఇది నిజంగా జరిగింది, నేను స్టోరీ చెప్పట్లేదు మీకు. అతను ఆశ్చర్యపోయాడు, నీకు ఏ డిగ్రీ లేకుండా ఇంత నాలెడ్జ్ ఎలా ఉంది. సో డిగ్రీకి నాలెడ్జ్ కి సంబంధం లేదు. బట్ కంపెనీస్ కి వాళ్ళ పాలసీస్ ప్రకారం ఏంటంటే ఒక డిగ్రీ అనేది చూపించాలి. నా సజెషన్ ఏంటి అంటే, మీకు నిజంగా సైబర్ సెక్యూరిటీలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే బయట డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీస్ కూడా ఉన్నాయి, అవి కంప్లీట్ చేయండి దయచేసి. మీకు ఆ డిగ్రీ ఉంటే ఈ జాబ్ నేను పలానా రీజన్స్ వల్ల డిస్టెన్స్ లో చేశానని చెప్పుకోవడానికి మీకు ఉంటుందన్నమాట. లేదు మీరు క్లాసెస్ వైపు వెళ్ళాలి అనుకుంటే దానికి ఏ డిగ్రీ అవసరం లేదు. కొంచెం జాబ్ మార్కెట్ ఎలా ఉంది యొక్క ఎంట్రీ లెవెల్లో శాలరీ ఎక్స్పెక్టేషన్స్ విత్ ఆల్ జాబ్ రోల్స్ ఇఫ్ పాసిబుల్ ఎలా ఉన్నాయి అని ఒక వీడియో చేయండి. సో మార్కెట్ లో జాబ్ ఓపెనింగ్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ నేను చూసినంత వరకు బానే ఉన్నాయి. చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి సైబర్ సెక్యూరిటీలో. 0 ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నారు, 1+ ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ని కూడా తీసుకుంటున్నారు. శాలరీ ఎక్స్పెక్టేషన్స్ డిపెండ్స్ ఆన్ కంపెనీ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్. ఆల్వేస్ చిన్న కంపెనీ వాళ్ళు మీకు 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే 6 lakhs ప్రొవైడ్ చేస్తారు. అదే పెద్ద కంపెనీ వాళ్ళు మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న 8 lakhs నుంచి ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. బట్ ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళు శాలరీ గురించి ఆలోచించకండి. ఒక 3 years మినిమం 3 years ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత శాలరీ గురించి ఎక్స్పెక్ట్ చేయండి. మీరు డిమాండ్ చేయొచ్చు, నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, మీరు శాలరీ ఇస్తేనే నేను చేస్తాను మీరు డిమాండ్ చేయొచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా మీకు మంచి జాబ్స్ వస్తాయి. అండ్ మీకు జాబ్స్ అప్లై చేసుకోవడం ఏంటి అంటే, ఆ ప్రొఫైల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఏదో మెయిల్స్ పెట్టేస్తే అప్లై చేసేస్తే జాబ్స్ మోస్ట్లీ రావు. చాలా మంది అప్లై చేస్తారు. మీరు ఎప్పుడు లింక్డ్ఇన్ లో కమ్యూనిటీని పెంచుకోండి, ప్రతి ఒక్కరితో కాంటాక్ట్ అవ్వండి, ఇంటరాక్ట్ అవ్వండి, మీ స్కిల్స్ చెప్పండి, రిఫరల్స్ అడగండి. రిఫరల్స్ ద్వారానే మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. ఇది నా చిన్న సజెషన్. నాకు జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చండి, నేను సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ గా సెట్ అవుతానా? నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీడియం గా ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఏ ఐటీ జాబ్ చేస్తున్నా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీరు మేనేజ్ చేయగలిగితే చాలు. అంటే మీరు చెప్పేది ఎదుటి మనిషికి అర్థమైతే చాలు. ఎవరు పర్ఫెక్ట్ కాదు కమ్యూనికేషన్ స్కిల్స్ లో. మనం తెలుగు అనుకుంటున్నాం, హిందీ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ గా రాదు. వన్స్ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళాక 10 మందితో మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. బట్ 0తో వెళ్ళమని చెప్పట్లా, మినిమం మనం ఎదుటి వాళ్ళకి అయ్యేలా చెప్పగలిగితే చాలు కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అంటే జావా లాంగ్వేజ్ వస్తే అది ప్లస్ అనే చెప్తాను నేను. అండ్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కి అంతకు మించి అవసరం లేదు స్టార్టింగ్ బిగినర్స్ గా రావడానికి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత మీరే నేర్చుకుంటారు. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఆఫ్ ది ఆల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేసాను అనుకుంటున్నాను. అండ్ మీరు యాజ్ ఎ ఫ్రెషర్ గా గానీ, లేకపోతే వేరే డొమైన్ నుంచి దీనికి వచ్చినా గానీ, లేకపోతే మీరు బీటెక్ లో సిఎస్సి కాకుండా మెకానికల్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ చేసి సైబర్ సెక్యూరిటీకి వచ్చినా గానీ మాస్టర్స్ చేయండి దీని మీద. సైబర్ ఫారెన్సిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి మద్రాస్ యూనివర్సిటీలో ఉంది అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కూడా ఉంది. బట్ కంపేర్ టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ ఫీజెస్ కొంచెం తక్కువ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, మీరు జాబ్ చేస్తూ ఎగ్జామ్స్ రాయొచ్చు. మీ ఫండమెంటల్స్ అనేవి మీరు చాలా గ్రిప్ ఉంటాయి అనమాట. సో దట్ మీరు ఏ ఇంటర్వ్యూకి భయపడరు. మీరు ఇందులో చదువుతారు కాబట్టి, మీరు 16 years చదివింది ఒక ఎత్తు అయితే, ఈ 2 years లో మీరు నేర్చుకుంటారు చూడండి జాబ్ చేస్తూ. ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ థియరిటికల్ నాలెడ్జ్ 2 సంపాదిస్తారు. చాలా చాలా యూజ్ అవుతాయి మీ కెరీర్. సో శాలరీస్ కూడా కంపెనీస్ ఎలా ఉంటాయంటే, డిగ్రీ చేసిన వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ శాలరీస్ ఉంటాయి, మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ శాలరీస్. సో ఇది అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో లెంత్ అయిపోతుందని నేను ఇది ఇంకా సాగదీయట్లేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మద్రాస్ యూనివర్సిటీలో అప్లై చేయడానికి అంటే, అది ఎలా అప్లై చేయాలి, దాని కోర్స్ డీటెయిల్స్ ఏంటి అనేది నేను సపరేట్ వీడియో చేస్తా. కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నేనేమైనా ఈ డౌట్స్ ని మిస్ అయితే అవి కూడా కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. దానికోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసి, అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై. ఐల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.